10 ఏళ్లుగా భారతదేశంలో సుస్థిర ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు అస్థిర ప్రభుత్వం సృష్టించాలన్నటువంటి ప్రయత్నం చేసిన సుస్థిర ప్రభుత్వం వచ్చింది. కాకపోతే కూటమి ప్రభుత్వం అనేటప్పటికీ జాతీయ మీడియా, లోకల్ మీడియా ఇప్పటిదాకా మోడీకి వ్యతిరేకంగా అంతర్లీనంగా దాచుకున్నటువంటి కసినంతా ఫోకస్ చేస్తూ చంద్రబాబు రేపు కూల్చేస్తాడు, నితీష్ కుమార్ రేపు కూల్చేస్తారు అని చెప్తూ ఉండటం, ఇంకో పక్కన అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్లతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు కవ్విస్తూ ఉండటం, అంతర్జాతీయ మీడియా దీన్ని అడ్డుపెట్టి గేమ్స్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో అమిత్ షా ఒక కీలకమైన బాధ్యతలు భుజస్కంధాల మీద పెట్టుకున్నారు. ఇటు ఎన్డీఏ కూటమి, అటు ఐఎన్డీఏ కూటమి కాకుండా ఉన్నటువంటి పార్టీలు వాళ్ళందరితో సంప్రదింపులు, వాళ్ళందరినీ ఎక్కువ మందిని కూటమిలోకి తెప్పించడం. ఇప్పుడు 293 స్థానాలు ఉన్నటువంటి కూటమి మరింత బలంగా, ఎన్డీఏ మరింత బలంగా తయారయ్యేలా చూడటం. మరొక వైపున ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నాయి అక్కడ జరుగుతున్న పరిణామాల మధ్య. అట్లాంటి వాళ్ళని యాడ్ చేసుకోవడం, ఇట్లాగా టోటల్ రాజకీయాన్ని మార్చే ప్రక్రియ అమిత్ షా చేతికి ఇవ్వబడింది. కొత్త అసైన్మెంట్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.